అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నరాల బలహీనత చాలా మందిలో మనం చూస్తాం. ఒళ్ళంతా బాగా నొప్పొస్తుందని కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఏదైనా పట్టుకుంటే పట్టు కోల్పోతుందని కూడా చెప్తూ ఉంటారు. అసలు నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది? ఏ వైటమిన్ డెఫిషియన్సీతో వస్తుంది? దాన్ని ఎలా మనం న్యాచురల్ వేలో సరి చేసుకునే అవకాశం ఉంటుంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ షా గుప్తా గారు, న్యాచురోపతి ఫిజిషియన్. హలో మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, నరాల బలహీనత అనేది ఎవరిలో ఎక్కువగా మనం చూస్తాం? ఎలాంటి వారిలో ఎటువంటి లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి? సో బేసికలీ ఏంటంటే అండి, ఇప్పుడు నరాల బలహీనత అనేది యంగ్స్టర్స్లోనే స్టార్ట్ అయిపోయింది. నరాల బలహీనత ఎలా మనం డయాగ్నోస్ చేస్తామంటే పెయిన్స్తో స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ క్రానిక్ నరాల బలహీనత అంటే ఇప్పుడు కొంతమంది బాగా డ్రింక్ చేసి ఉంటారు చూడండి. డ్రింక్ చేసి ఒక అలవాటు అయిపోయి 60 years తర్వాత ఒక గ్లాస్ పట్టుకోవడానికి కూడా షేక్ అయిపోతూ ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ నరాల బలహీనత ఒకలాగా ఉంటుంది. కొంతమందిలో మనం డయాబెటీస్ వచ్చింది, డయాబెటీస్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి, హై లెవెల్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి కూడా ఒక కైండ్ ఆఫ్ నరాల బలహీనత వస్తుంది. కొంతమందిలో నరాలలో స్ట్రెంత్ లేకపోవడం వల్ల సర్వైకల్ స్పాండైటిస్ అని, బ్యాక్ పెయిన్స్ అని, సయాటికా పెయిన్ అని రకరకాలుగా వస్తుంటాయి. ఏదైనా సరే ఇప్పుడు ఓవరాల్ పాయింట్ ఏంటంటే నరాలకి స్ట్రెంత్ అయిన ఫుడ్ వీళ్ళు ఇవ్వట్లేదు అని. నరాలకి ఏం కావాలి? స్ట్రెంత్ కావాలి. ఇప్పుడు బాడీకి ఎనర్జీ కావాల్సింది మనకి ఏంటి? మంచి ఫుడ్ తింటే ఎనర్జీ వస్తుంది. అలాగా నరాలకు కూడా ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ కావాలి కంపల్సరీ. దానికి ఏం కావాలి? దానికి రిక్వైర్మెంట్ డి విటమిన్ చాలా ఇంపార్టెంట్, B12 చాలా చాలా ఇంపార్టెంట్. నరాలకి మెయిన్ 80% ఆఫ్ B12 B కాంప్లెక్స్ విటమిన్స్ కరెక్ట్గా ఇస్తేమనుకోండి, మనకి అసలు నరాలలో స్ట్రెంత్ మంచిగా ఉంటుంది. ఈ పెయిన్స్ అనేవి మర్చిపోతాం మనం. ఇప్పుడు ఏ జనరేషన్ నుంచి చూసుకున్నా, ఇప్పుడు స్పెషల్లీ ఈ జనరేషన్లో మనం మ్యాక్సిమం 30 years నుంచి చూస్తున్నాం బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, వీటన్నిటికీ. వాళ్ళకి ఏంటంటే బోన్లో ప్రాబ్లం ఉండదు, మజిల్లో ప్రాబ్లం ఉండదు, నర్వ్స్ స్ట్రెంత్ ఉండదు అనమాట. తిమ్మిరి రావడము, రకరకాల తిమ్మిరి. ఇప్పుడు చిన్నగా ఏదో వంగి నిలబడ్డాం అనుకోండి, ఒక కైండ్ ఆఫ్ హెవీనెస్ ఉంటుంది, తిమ్మిరి పట్టేసినట్టు అనిపిస్తుంది, కాలేదో తిమ్మేసి పట్టేసినట్టు. ఏదైనా పట్టుకున్నాము, ఎవరైనా గట్టి లాగారనుకోండి, చెయ్యి అంతా తిమ్మిరి షాక్ కొట్టినట్టు అవుతూ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ నరాల తిమ్మిర్లు కానీ బలహీనతలు కానీ అన్ని రావడానికి మెయిన్ కారణం B12 D విటమిన్ డెఫిషియన్సీస్. ఊరికే ఎక్కడ పడితే అక్కడ బాడీలో పట్టేస్తున్నట్టు ఉంటే నరాల ఇప్పుడు పిక్కలు పట్టేస్తా ఉన్నాయి అంటుంటారు. నైట్ టైమ్స్ పిక్కలు పట్టేస్తున్నాయి, షోల్డర్ పట్టేసింది, నెక్ పట్టేసింది, మళ్ళీ ఇట్లా పట్టేసిన తర్వాత రిలీజ్ అవ్వట్లేదు. ఇవన్నీ నరాలకు సంబంధించినవి. నరాలు మెయిన్ మన బాడీలో కరెంట్ పాస్ చేసేది అవి. కరెంట్ బాగుంటేనే ఇల్లు అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నైట్ టైమ్స్ కరెంట్ పోతే ఏముంది? మొత్తం క్లోజ్ అయిపోద్ది, మబ్బు అయిపోతుంది. అలాగే బాడీలో కూడా నరాలకి చాలా ఇంపార్టెంట్, కరెంట్ లాంటివి నరాలు. దానికి స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్, దానికి B12 చాలా. మనం తింటున్న మీల్స్లో నేను చాలా మందికి చెప్తుంటాను, ఫూల్ మకానా రెగ్యులర్గా తీసుకోండి అంటుంటాను. ఫూల్ మకానాని తామర గింజలని తెల్ల కలర్లో ఉంటాయి, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నేను మార్నింగ్ ఒక 50 grams, ఈవినింగ్ ఒక 50 grams ప్రతిరోజు తీసుకోండి, నరాలకు చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెప్తుంటాను. దాంతోపాటు మునక్కాడలు బాగా తీసుకోండి. అండ్ చాలా వెజిటబుల్స్ ఉన్నాయి, మునక్కాడలు తీసుకోండి. తర్వాత క్యారెట్, బీట్రూట్, వీటన్నిటిలో B12 ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఎవ్రీ విటమిన్లో ఉంటుంది, రైస్లో ఉంటుంది, రైస్లో B కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, అన్నిట్లో ఉంటుంది. కానీ మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం. దాంతోపాటు ఇంకా ఇప్పుడు మనము హెల్దీ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటే, మేము ఇంట్లోనే ఫుడ్ తింటున్నాం అంటుంటారు. ఇంట్లో తింటూ సాయంత్రం ఇటు వెళ్ళినప్పుడు బజ్జీలు తినేసి పానీపూరి బయట తినేస్తారనుకోండి, ఏం ప్రయోజనం ఉండదు. అంటే డైలీ ఇదే కాకుండా ఒకరోజు మునగాకు తీసుకొని, మునగాకు నీళ్ళు వేసుకొని మరీచుకొని తాగడము, ఒక్కొక్క రోజు ఒకటి. ఇప్పుడు మనం స్ట్రెంత్లో మునగాకును మంచిగా తీసుకోండి, బచ్చల కూర తీసుకోండి మంచిది, తోటకూర తీసుకోండి. తోటకూరలో కూడా B కాంప్లెక్స్ విటమిన్స్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో మునగాకులో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మునగాకు కనుక ప్రతిరోజు మనం పౌడర్ ఫామ్లో చేసుకొని కూరల్లో కానీ, జావల్లో కానీ, చపాతీల్లో కానీ ప్రతిరోజు తీసుకోండి. మంచి B విటమిన్ ఒకటే కాదు, నరాలకు ఒకటే కాదు, ఓవరాల్ బాడీని హెల్తీగా ఉంచుతుంది, ఐరన్ని పెంచుతుంది, హిమోగ్లోబిన్ పెంచుతుంది, యాక్టివ్గా ఉంచుతుంది, జుట్టు రావడం తగ్గిస్తుంది, స్కిన్ని గ్లో చేస్తుంది. మునగాకులో అంత అద్భుతమైన ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఎవరైనా బ్లడ్ థిన్నర్స్ అలా యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఇవి అవాయిడ్ చేసుకోవాలని అలా ఏమి ఉండదండి. మునగాకు అద్భుతం. న్యాచురల్ ఫామ్లో ఏదైతే మీకు ఫ్రెష్గా దొరుకుతుందో అది ఎవరైనా తీసుకోవచ్చు. అది ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళని తీసుకోవచ్చు, స్టంట్లెస్, ఎవ్రీథింగ్ ఫుడ్లోనే ఉంటుంది మొత్తం. మంచి ఫుడ్, అది కూడా ఫ్రెష్ ఫుడ్ మనం తెప్పించుకొని మనం చేతుల్లో హ్యాపీగా మనం ఎవ్రీడే అయితే మనకు మునగాకు ఫ్రెష్గా దొరకదు. మంచిగా లేతాకు తెప్పించుకొని ఎండబెట్టేసుకొని పౌడర్ చేసుకొని ప్రతి కూరలో తీసుకోండి. మెయిన్ సమస్య కోసం మీరు ఎన్నో ట్యాబ్లెట్స్ వాడుతుండొచ్చు, ఎన్నో ప్రికాషన్స్ ఎన్నో తీసుకుంటారు, కానీ ఫుడ్ మీద మనం 80% ఫోకస్ చేసామనుకోండి, మంచి ఫుడ్. పొద్దున్న లేచాక మంచిగా బార్లీ పిండి తెప్పించుకొని, బార్లీతో ఒకరోజు జావా, రాగి పిండితో ఒకరోజు జావా, సజ్జ పిండితో ఒకరోజు జావా, తోటకూర విత్తనాలు దొరుకుతాయి, దాన్ని పౌడర్ చేసుకుని దాంతో ఒకరోజు జావా, దాంట్లో కొన్ని నువ్వులు వేసుకోండి, ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి. లేదంటే మీరు ఇడ్లీలు చేసుకుందాం అనుకుంటున్నారు కదా, మిల్లెట్స్ ఇడ్లీ తీసుకోండి, రాగి ఇడ్లీ ఒకరోజు, జొన్న ఇడ్లీ, సజ్జ ఇడ్లీ అలా చేసుకోండి. దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, టమాటా, క్యారెట్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి, వేపేసుకొని మంచి చట్నీ. రోజు పల్లి చట్నీ తిని గ్యాస్ ప్రాబ్లం తెచ్చుకోవడం ఎందుకు? సో పల్లి చట్నీ బదులు ఒకరోజు పంకిన్ సీడ్స్ చట్నీ చేసుకుందాం, ఒకరోజు వాటర్ మెలన్ సీడ్స్ చట్నీ చేసుకుందాం, ఒకరోజు నువ్వుల చట్నీ చేసుకుందాం, ఒకరోజు ఫ్లాక్స్ సీడ్స్ చట్నీ చేసుకుందాం. సో మారుస్తూ ఉండాలి బాడీ, ఒకటే కైండ్ ఆఫ్ రొటీన్ లాగా కాకుండా అప్పుడప్పుడు మారుస్తున్నాం అనుకోండి. సో బాడీ కూడా ఒక హ్యాపీనెస్ ఉండాలి తింటున్నప్పుడు.
సో అది హెల్దీగా అదే ఉండాలి, కదా. హెల్దీగా ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్. మనం మార్చమని చెప్పాం కదా అని చెప్పి అంటే రకరకాల హెల్దీ ఫుడ్ అంటేనే టేస్ట్లెస్ ఫుడ్ అని చాలా మంది భావిస్తూ ఉంటారు కదా. టేస్ట్లెస్ అనుకుంటే జీవితాంతం ఒక మూలబడి మనం అనారోగ్యంతో బాధపడాల్సింది అంతే కదండి. ఇప్పుడు టేస్ట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏదో ఒక డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్ని క్యారీ చేస్తూ ఆరోగ్యం బాగాలేక జుట్టు పడిపోయి ముఖమంతా పాడైపోయి టేస్ట్ మీద ఎవరు డిపెండ్ అవుతారో వాళ్ళ అనారోగ్యమే ఇంకా అంటాను. హెల్దీ ఫుడ్ కూడా టేస్టీగా వండుకునే పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మనం అందరం హెల్తీగా తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, అన్నీ బాగున్నాయి మనకి. ఎందుకు మనం అంటే ఇష్టం లేని ఫుడ్ తినడం వల్ల ఎట్టున్నామా? లేదు కదా. ఇష్టమైన ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రోజు ఇదే కాకుండా ఇప్పుడు అందరికి తెలియదు పంకిన్ సీడ్స్ కొద్దిగా, క్యారెట్ కొద్దిగా, కొద్దిగా కొత్తిమీర, కొద్ది పుదీనా, కొద్ది జీలకర్ర, ఒక వెల్లుల్లి అన్ని ద్వారా వేపేసి చట్నీ చేయండి. మీరు మ్యాక్సిమం అన్ని చట్నీలు వదిలేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఇప్పుడు కిచిడి చేసుకోండి రోజు. ఆ బయట బిర్యానీలు తెచ్చుకునే బదులు కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా రైస్ వేసుకొని, క్యారెట్స్, వెజిటబుల్స్ అన్ని బీన్స్ అవన్నీ వేసేసుకొని, కొద్దిగా మునగాకు పాలకూర వేసి, కొద్దిగా ఘీ వేసి కిచిడి చేసుకోండి. అదొకటే కాదు, ఏ రకం ఇప్పుడు వెజిటబుల్ సూప్స్ చేసుకోండి, పంకిన్ సూప్స్ చేసుకోండి, క్యారెట్ సూప్స్. అంటే ఇప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉండేటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను అవాయిడ్ చేసుకోమంటారు కదా, అలానే నర్వ్స్ వీక్నెస్ ఉండే వాళ్ళు కూడా ఏమైనా ఆహార పదార్థాలు అవాయిడ్ అంటే చేసుకోవాల్సిన జంక్ అవసరం ఫుడ్ అండి, ఉంటుందా? మెయిన్ జంక్. బీపీ ఉండే వాళ్ళు మేజర్ గా ఎలాంటి ఇప్పుడు మనం ఏంటంటే precautions పొటాషియం తీసుకోవాలి? కంటెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, బీపీ కూడా, బీపీతో పాటు ఇంకా డయాబెటీస్ కూడా ఉండొచ్చు వాళ్ళకి. డిపెండ్స్ ఆన్ కంబైన్డ్ కాంబినేషన్ ఆఫ్ కంప్లైంట్స్ని బట్టి మనం వెళ్ళాలి ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు బీపీ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి హై పొటాషియం కంటెంట్స్, హై సోడియం కంటెంట్స్ లిమిట్గా పెట్టాలి. వీటిని కూడా కరెక్ట్ చేసుకోవాలి. స్లీప్ ఎర్లీగా చేసుకోవడం, రెగ్యులర్గా టైంకి తినడము. నేను ఒకటే అంటాను, ఏ సమస్య అయినా సరే ఇప్పుడు నరాలకు స్ట్రెంత్ కావాలి. ఇప్పుడు మనం అన్ని తింటున్నాం ఫుడ్, కానీ ఎందుకు నరాలలో బలహీనత వస్తుంది అంటే మనం వర్కౌట్ సరిగా చేయట్లేదేమో అని అది కూడా స్టార్ట్ చేయాలి. నరానికి ఉత్తేజం కావాలంటే కొద్దిగా మూమెంట్స్ ఉండాలి బాడీకి. డే స్టార్ట్ విత్ యోగా, దాని తర్వాత ఒక మంచిగా మెంతులు వాటర్ కానీ, సినిమన్ వాటర్ కానీ తాగండి, జస్ట్ లైట్గా వేడి చేసుకొని. దాని తర్వాత మంచిగా క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ, అల్లం ముక్కేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. ఒకరోజు దానిమ్మకాయ జ్యూస్ తాగండి, ఒకరోజు మంచిగా ఆరెంజ్ జ్యూస్ తాగండి. లంచ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక మంచిగా ఒకరోజు ఇడ్లీ కానీ, దాంట్లో పంకిన్ సీడ్స్ చట్నీ, వాటర్ మిలన్ సీడ్స్ చట్నీ అట్లా చేసుకోండి. లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా రైస్ విత్ వెజిటేబుల్ కర్రీ, బాయిల్డ్ ఎగ్, ఇవన్నీ డిపెండ్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి. ఆకుకూరలో ఎంత స్ట్రెంత్ ఉంటుంది ఇవి తీసుకోండి. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత ఎర్లీగా డిన్నర్ చేద్దాం. జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ, దాంతోపాటు క్యారెట్స్ కానీ తీసుకోండి, యాపిల్స్ తీసుకోండి. మీకు మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు అలా జామకాయలు తీసుకోండి. జామకాయ ఎంత మంచిది నరాలకి. పూల్ మకానా తీసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాట్ ఓన్లీ మనం నరం మీద ఒకటే మనం బ్యాలెన్స్ చేయట్లేదు, ఓవరాల్ బాడీ కూడా హెల్తీగా అవుతుంది ఈ ఫుడ్ తినడం వల్ల. యాక్టివ్గా ఉంటున్నాం, హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది, ఓవరాల్గా బాడీ కూడా ఇంకా ఏం ఉండవు కంప్లైంట్స్. ఇప్పుడు మనం చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎలా ఉంటుందంటే, మనం ఇచ్చే టాపిక్లో మనం ఇంకా ఓవరాల్గా హెల్తీగా ఉండడానికి కూడా మనం చెప్తున్నాం. సో లైఫ్ స్టైల్ మంచిగా ఉండి మంచి ఫుడ్. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్కటి. ఇప్పుడు నరాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నరాలకు స్ట్రెంత్ అయింది కావాల్సింది ఏంటంటే B12. ఈవెన్ మోకాల నొప్పులు, బ్యాక్ పెయిన్, సయాటిక్ పెయిన్ వచ్చినా కూడా B12. అంటే B12కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది బాడీకి. ఆ B12ని మనం ఆకుకూరలో తీసుకోవచ్చు, వెజిటబుల్స్లో తీసుకోవచ్చు, నట్స్లో తీసుకోవచ్చు. మీకు అవైలబిలిటీ ఉన్న నట్స్నే మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఒక రోజు తిని 2 రోజులు తిని 3 రోజులు ఆపేసాం అనుకోండి, ఏది రికవరీ ఉండదు. జీవితంలో అదొక భాగం లాగా చేసేసుకొని రోజు ఉప్పు కారం ఎలా వండుతున్నాం కూరల్లో, అది లేకుండా తినగలుగుతున్నామా? అదే ఇవి కూడా మనం యాడ్ చేసేసుకుని ఎవ్రీడే తింటూ ఉంటే మంచిగా హెల్తీగా ఉంటాం అంతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో న్యాచురల్ వేలోనే మనకి ఈ నర్వ్ వీక్నెస్ ఉండే వాళ్ళు ఏమేమి చేయాలి, లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, డైట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ.